నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో 567 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని రెవెన్యూ పోలీస్ సచివాలయం సిబ్బందితో ర్యాలీ. యానం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యానం ఎన్నికల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకోవాలన్న ఓటర్ల నమోదు అధికారి, పరిపాలనాధికారి మునిస్వామి. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో 567 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ హాజరై లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మెటి సామ్యూల్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొడిపూడి శివనారాయణ, పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి, జిల్లా కార్యదర్శి మోకా మధుబాబు, యువజన విభాగం కార్యదర్శి కామాడి ఆదినారాయణమూర్తి, మండల సచివాలయాల కన్వీనర్ దున్నా సత్యశ్రీకాంత్, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్రప్రసాద్, స్థానిక నాయకులు ఎర్రంనిడి అప్పారావు, దెయ్యాల సత్యబాబు, గండి రామాంజనేయులు, మట్టా లింగమూర్తి, పినపోతు స్వామి, నీలపాల శ్రీనివాస్, పినపోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది నిరుపేదలకి సొంత స్థలం ఇచ్చి వాళ్ళకి ఇంటి నిర్మాణం చేసిస్తానని ఒక మాట ఇచ్చారు. ఆ కళను నిజం చేస్తూ మీ అందరికీ కూడా గతంలో పట్టాలు ఇచ్చాం కదా. ఎక్కడ కులం చూడలేదు కదా, ఎక్కడ మతం చూడలేదు, ఎక్కడ పార్టీ కూడా చూడలేదు. చూసామా? ఎక్కడ పార్టీ కూడా చేయలేదు. అర్హత ఒకటే కొలమానంగా మీకున్న పేదరికమే అర్హతగా భావించి మిమ్మల్ని అందరినీ కూడా, ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇవాళ ఇంటి పట్టాలు ఇచ్చాం. దీంట్లో మా నాయకుల పాత్ర లేదు, కార్యకర్తల ప్రమేయం లేదు. నిజాయితీగా చేసాం. ఇంకా మిగిలే ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది పెళ్లిళ్ళు అయ్యి, కొంతమందికి సెపరేట్గా కార్డులు వచ్చినాయి. కొంతలో వాళ్ళని కూడా వదిలిపెట్టదలుచుకోలేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల స్థలాలు ఇస్తానని మాట ఇచ్చారు. లక్షలు ఇచ్చారు. ఇంకా మిగిలే ఉన్నాయి. ఇది మసా సింగ్ చెప్పాడు కదా, మా ఊర్లో 150 మంది ఉన్నారు. కానీ ఎక్కడ వెనకడుగు వేసే పరిస్థితి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. ఈ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలు ఎవరు కూడా ఇంటి స్థలం లేకుండా ఉండకూడదు, వాళ్ళకి సొంత ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఏ మాట అయితే ఇచ్చారో 100కి 100% ఆ మాటకు కట్టుబడి ఉన్నాం మేమంతా కూడా. మీ అందరికీ కూడా ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే మీ గ్రామాల్లో దరఖాస్తులు పెట్టుకోండి. 3 నెలల్లో వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ఇంటి పక్కన ఉన్న ఎవరైతే రాని వాళ్ళు, ఎవరైతే బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మీరు మాట ఇవ్వండి. అంటే మీరు ఒక మాట ఇచ్చి నా దగ్గర తీసుకురా, నేను ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా నేను మీకు మాట ఇస్తున్నా. అన్నా ఇంకా అక్కడే ఉండు జాతర కదా. నా పేరు వచ్చేసి మైల్పిల్లి వరలక్ష్మి అండి. నేను చల్లంగపేట గ్రామానికి సంబంధించిన వ్యక్తులను. ముమ్మడివారం నియోజకవర్గాల పొన్నాడ సతీష్ కుమార్కి నా హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడు భర్త ఇంటి నుంచి కానీ పుట్టింటి నుంచి కానీ నేను ఎటువంటి అవకాశం పొందలేదు. ఇప్పుడు పొందినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇల్లు పట్టాక అయితే ఆ ఓటు వేసినందుకు నేను సీఎం ఎమ్మెల్యే సతీష్ కుమార్ని గెలిపించుకుంటాను.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకోవాలని ఓటర్ల నమోదు అధికారి పరిపాలనాధికారి మునిస్వామి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యానం ఎన్నికల శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పరిపాలనాధికారి మునిస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 18 సంవత్సరాల నుండి నూతనంగా ఓటు వచ్చిన ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సెక్టారు అధికారులు, కళాశాల ప్రతినిధులు, ఎన్నికల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Today we are celebrating 14th National Voters Day with a motto, nothing like voting, I vote for sure. This is this year motto, and we will here to implement the orders of the Election Commission of India in letters and spirit. I repeat. The citizen of India having faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by consideration of religion, race, caste, community, language, or any inducement. You become a voter. You should become a voter. Whoever completed the age of 18 and not enrolled in, you are doing a wrong thing. Here, you have to roll your name as a voter in the electoral roll. So, anybody is there without a vote after until the age of 18 and get yourself enrolled. Our hero is here. Each and every one. Wait. చూడాలి కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయం నుండి హైస్కూల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థులు నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం యొక్క పటిష్టత ఓటరుపై ఆధారపడి ఉందని, తద్వారా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవటం, అదేవిధంగా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలని పిలుపునిచ్చారు. తహసీల్దార్ సిహెచ్ విజయశ్రీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని, ఓటరు అనంతరం ఆయా కళాశాలలోని విద్యార్థులకు ఓటరు నమోదు, ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలతో వ్యాసరచన, వక్తృత్వం, ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు మరియు సర్టిఫికెట్స్ను అందజేయడం జరిగింది. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండలం జడ్పీటీసీ పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, చైతన్య వాలంటరీ సెక్రటరీ రామ్జీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ పరిమళ, పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు సిహెచ్ శ్రీనివాసరావు, కేబీవి కిషోర్, మహిళా డిగ్రీ కళాశాల, తారా కళాశాల, ఉషా కిరణ్ ఐటీఐ కళాశాల, ముమ్మిడివరం బాలకోన్నత పాఠశాల విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని రెవెన్యూ, పోలీస్, సచివాలయం విద్యార్థుల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సుధాసాగర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పండుగ లాంటిది జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ ఏడాది 14వ జాతీయ దినోత్సవం నాకు ఒక ప్రత్యేకత ఉంది. 18వ లోక్సభ ఎన్నికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధానం, ఓటుని ఎలా వినియోగించుకోవాలి తదితర విషయాలు అవగాహన కల్పించడం జరిగింది. మహిళలకు, సీనియర్ సిటిజన్లకు క్యూ లైన్లో కాకుండా ప్రత్యేకంగా ఓటు వేసే విధానం, 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం, ఓటు వేయడానికి రాలేని వారికి ప్రత్యేకంగా ఇంటి వద్దకే ఓటు వేసే విధానం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఇవాళ జాతీయ ఓటర్ దినోత్సవ తాళ్లరేవు మండలం చొల్లంగిపేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సురాడ లక్ష్మి కుటుంబ సభ్యులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పరామర్శించి ఆమెకు బియ్యం, నగదును అందించి ఓదార్చారు. రెడ్ క్రాస్ ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సురాడ లక్ష్మి కుటుంబ సభ్యులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పరామర్శించి ఆమెకు బియ్యం, నగదును అందించి ఓదార్చారు. రెడ్ క్రాస్ ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గణేష్ తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో కొత్తూరు, రామన్నపాలెం, శాంతిమూల గ్రామాల్లో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంకులు, 2 సచివాలయ భవనాలను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మెటి శామ్యూల్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొడిపూడి శివనారాయణ, పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, సచివాలయం కన్వీనర్ దున్నా సత్యశ్రీకాంత్, స్థానిక సర్పంచ్ పినపోతు చినకామేశ్వరరావు, ఎంపీటీసీ తణుకు వరలక్ష్మి సత్యబాబు, ఉప సర్పంచ్ చక్కపల్లి లక్ష్మణ్, పొటికలపూడి చంద్రశేఖర్, నాయకులు కాల వెంకటరమణ, పీతాని సూర్యనారాయణ, కోరంగి సర్పంచ్ పెయ్యిల మంగేష్ శ్రీనివాస్, పోతుల రత్నకుమారి, ఎర్రంనేడి అప్పారావు, దెయ్యాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సతీష్ గారికి ఎమ్మెల్యే సతీష్ గారికి
అటు ఇటు నుంచి జై మాత్రే గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు పటవల పంచాయతీకి 4 తాళ్లరేవు మండలం గోవలంకకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కాట్రు వీరేశ్వరరావు పండు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కాలుకి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి దగ్గర కోలుకుంటున్న ఆయన్ని కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, కోరుకొండ అప్పారావు, జక్కల ప్రసాద్, బొక్క ఏడుకొండలు తదితరులు పరామర్శించారు. నాగేశ్వరరావు, మౌళి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో 567 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని రెవెన్యూ పోలీస్ సచివాలయం సిబ్బందితో ర్యాలీ. యానం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యానం ఎన్నికల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకోవాలన్న ఓటర్ల నమోదు అధికారి, పరిపాలనాధికారి మునిస్వామి. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.